తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో టీవీకే చీఫ్ విజయ్కు అడ్డంకులు తొలగడం లేదు. వరుసగా రెండో రోజు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నుంచి అనుమతి లభించలేదు. పూర్తి మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి గవర్నర్ నిరాకరించారు. స్థిరమైన ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయ్కు గవర్నర్ పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. బుధవారం సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజారిటీ మార్కు 118 అయినప్పుడు 113 మందితో మెజారిటీ ఎలా నిరూపించుకుంటారు? ఈ సంఖ్యతో స్థిరమైన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలేమైనా ముందుకు వచ్చాయా అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 118 మంది ఎమ్మెల్యేల జాబితాను తనకు అందించాలని విజయ్ను గవర్నర్ ఆర్లేకర్ కోరినట్లు వెల్లడించాయి. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్, సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేశాయి. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చెప్పినట్టు గవర్నర్ పనిచేస్తున్నారని ఆరోపించింది. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరింది సిపిఐ. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, తదుపరి విజయ్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది? అరుణ, టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది అని అనుకునే లోపే ఒక షాక్ తగిలింది. రెండోసారి గవర్నర్ కలిసినటువంటి విజయ్ తిరిగి గవర్నర్ తన వద్ద ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ప్రశ్నించారు. అయితే మొన్న ఏదైతే సంఖ్యాబలము సమర్పించారు, 113 మంది స్థానాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి ఇవాళ కూడా అదే స్థానాలను అక్కడ గవర్నర్ ముందు ఉంచడంతో కూడా ఇది సుస్థిరమైనటువంటి స్థానాలు కావు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలంటే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 స్థానాలు అవసరం. కాబట్టి ఈ స్థానాలతో అంటే 113 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించడం కుదరదు అని చెప్పి కూడా గవర్నర్ తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో రెండోసారి విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు ఒకంత అడ్డంకి ఏర్పడిందని కూడా తెలుస్తుంది. అయితే తమ బలం ఖచ్చితంగా ఉంది, సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తాం, తమకు కావాల్సినటువంటి మద్దతుని కూడగడుతున్నాం, ఆ విధంగా కూడగడుతున్నటువంటి మద్దతుకు సంబంధించినటువంటి స్థానాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు తెలియపరచలేకున్నాము. ఎందుకంటే అది వన్స్ తెలియపరిస్తే వారి మీద ఒత్తిడి చెలరేగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మేము ముందుకెళ్లాలనుకుంటున్నాం. కాబట్టి అంగీకరించండి, ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ ఏర్పాటుకే అంగీకారం తెలిపితే ప్రమాణ స్వీకారం వన్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ వేదికగా తమ బలాన్ని నిరూపించుకుంటాము అని చెప్పి కూడా విజయ్ గవర్నర్ దగ్గర అభ్యర్థించిన కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా గవర్నరు ఈ విషయాన్ని న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకొని చెబుతానంటూ కూడా విజయ్ని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే టీవీకే వర్గాలకు అంటే విజయ్కు గవర్నర్ రాజ్భవన్ నుంచి కూడా కాల్ వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం. అంగీకారము నిరాకరించినట్లుగా కూడా గవర్నరు తెలియజేయమని చెప్పినట్లుగా కూడా రాజ్భవన్ వర్గాలు టీవీకే అధినేత విజయ్కి ఫోన్ కాల్ ద్వారా తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ ఇటు బలాన్ని చేకూర్చడంలో కూడా ఒకవైపు చర్చలు జరుపుతూ మద్దతులు కూడగడుతూ దాన్ని ఎక్కడా కూడా బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచుకుంటున్నప్పటికీ కూడా ఆ సంఖ్యను ఖచ్చితంగా గవర్నర్ ముందు ఉంచేంత వరకు కూడా ఆయన అంగీకారం తెలిపేటువంటి పరిస్థితులు దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు గవర్నర్ తీరుపైన ఇటు కాంగ్రెస్తో పాటు వామపక్షాల్లో పార్టీ ఒకటైనటువంటి సిపిఐ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు సాధించినటువంటి విజయ్ టీవీకే పార్టీకి సంబంధించి గవర్నర్ ఖచ్చితంగా తానే ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సి ఉంటే ఇటు విజయ్ 2 సార్లు అభ్యర్థించినప్పటికీ కూడా గవర్నరు నిరాకరించడం, దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కేంద్రం బీజేపీ యొక్క మాటలనే ఇటు గవర్నర్ పలుకుతున్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా సిపిఐ కావచ్చు గవర్నర్ పైన ఒకంత ఆరోపణలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అరుణ, అయితే విజయ్ని కావాలని సీఎం కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి దీని వెనక బీజేపీ ఉందని చెప్పి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఇతర పార్టీలు ఏవైనా మద్దతు సమాలోచనలు చేసే ఉందా లోకేష్?
ఎస్, ఖచ్చితంగా తను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కంటే మించి 1-2 స్థానాలు కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నంలో విజయ్ ఉన్నారు. కాకపోతే అందుకు క్లారిటీగానే కూడా విజయ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఎక్కడ కూడా బహిర్గతం కావడం లేదు, బహిరంగంగా ఎక్కడ మీడియా ముఖంగా కూడా తెలియజెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా తనకు కనుక అవకాశం ఇస్తే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా అసెంబ్లీలో తన బలాన్ని చూపెట్టుకోగలుగుతాననేటువంటి ఒక భరోసా, ఒక విశ్వాసాన్ని గవర్నర్ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. గవర్నర్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ గవర్నర్ కొంత సమయం తీసుకున్నారు. కొంత సమయం తీసుకున్న తర్వాత తిరిగి రాజ్భవన్ నుండి గవర్నర్ వర్గాలు ఇటు టీవీకి అధినేతకు ఫోన్ కాల్ చేసి గవర్నర్ అనుమతి నిరాకరించారని చెప్పడంపై టీవీకి అధినేత విజయ్ ఒకంత విస్మయంకు గురయ్యారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రస్తుతం విజయ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే తను కూడగట్టినటువంటి మద్దతుకు సంబంధించినటువంటి స్థానాలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వివరాలు, సంతకాల సేకరణతో తిరిగి మరోసారి గవర్నర్ను కలవనున్నారా, లేదా తన ముఖ్య అనుచరులైనటువంటి అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిని ఎవరైనా కూడా ఆ పత్రాలను ఇచ్చి పంపించేటువంటి ఛాన్సెస్ ఇవాళ సాయంత్రం వరకు ఉంటాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.